దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, అలాగుననే ఆశీర్వాదము, మేలులు కలుగునుగాక. ఈరోజు దేవుని మాట లేదా దేవుని వాక్యము మనము ఆదికాండము 39వ అధ్యాయములో 9వ వాక్యము 10వ వాక్యము. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. యోసేపు విషయంలో రాయబడిన మాట. యోసేపు విషయము. యోసేపు ఆ పోతీఫర్ భార్యతో అంటున్నాడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. అంటే అప్పగించాడు అన్నట్టు, అన్ని భార్యను తప్ప. కనుక నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి అంటున్నాడు. నాకు అప్పగించకుండా ఉన్న దాన్ని బట్టి నేను ఎందుకు ఇంతగా దుష్కార్యము చేసి నా యజమానునికి విరోధంగా పాపం కట్టుకుందును అని అనాలి. యాక్చువల్గా ఆ మాట మీరు కూడా చూడండి ఒకసారి బైబిల్లో. ఆదికాండము 39వ అధ్యాయం 9వ వాక్యములో అప్పగించింది యజమానుడు. ఇంటిలోని సమస్తాన్ని అప్పగించాడు, భార్యను తప్ప యజమానుడు. అయితే యోసేపు ఏమంటాడు, నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునని తన యజమానుని భార్యతో అన్నాడు. మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, అప్పగించింది యజమానుడైతే నేను దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునని అంటున్నాడు. యజమానునికి విరోధంగా పాపం కట్టుకుందును కదా అని అనాలా? అప్పగించింది యజమానుడు గనుక. అంటే ఆ సమయంలో ఆ స్థలములో దేవుడు తనతో ఉన్నాడు అనే భావము కలిగి ఉన్నాడు యోసేపు. ఇది మనం అందరం గమనించాలి. విశ్వాసులం అంటే ఇదే. మనం దేవుడు లేనట్టుగా మన బిహేవియర్ ఉంటుంది. మందిరంలో అందరి మధ్య దేవుడు ఉన్నట్టుగా ఫీల్ అవుతాం. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు లేడనే బిహేవియర్, మనస్తత్వం కలిగి ఉంటున్నాం. మనల్ని ఎవరు చూడట్లేదు, మన విషయం ఎవరికి తెలియదు, మనం ఎవరికి కనబడట్లేదు. ఇది చాలామంది భక్తులలో ఉంది, విశ్వాసుల్లో ఉంది. అది కాదు మన విశ్వాస లైఫ్. యోసేపు లాంటి విశ్వాస జీవితం కలిగి ఉందాం. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నా యజమానునికి విరోధంగా పాపం కట్టుకుందును అని అనాల. కానీ దేవునికి విరోధంగా పాపం కట్టుకుందును అంటున్నాడు. మనం ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో, ప్రతి పరిస్థితిలో దేవుని వాక్యముతో మన జీవితాన్ని పోల్చుకోవాలి. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఏ విషయం మాట్లాడుతున్నావు, ఆ మాటలలో దేవుని వాక్యము లేదా దేవుని వాక్యపు కోణంలో నువ్వు చూడాలి. నువ్వేదో తప్పు చేయనట్టు, ఎదురు మనిషి తప్పు చేస్తున్నట్టు, ఎదురు మనిషి ద్వారానే నేను ఇట్లా బాధ గురవుతున్నట్టుగా మనం కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాం. మన మాటలో న్యాయం ఉండదు, మన మాటలో యథార్థత ఉండదు, మన మాటలలో కొంచెం మోసం ఉంటుంది. అది దేవుడు చూస్తున్నాడు. అందుకని మీకు చెప్పే విషయం ఏంటంటే, మన ప్రవర్తనలో, మన మాట తీరులో, మన అభిప్రాయాలలో, మన ఆలోచనలో దేవుని వాక్యపు కోణంలో చూసుకొని మనల్ని మనం సరిదిద్దుకోవాలి, సరిచేసుకోవాలి. మనల్ని దేవుడు సరిచేయడు, మనం సరిచేసుకోవాలి. దిద్దుబాటు నీకు అసహ్యం కదా అన్నాడు దేవుడు. దిద్దుబాటు అసహ్యం కదా. కనుక దేవుడు మనల్ని దిద్దుబాటు చేయడానికి, దిద్దుబాటు కలిగి ఉండడానికి ఒక అవకాశం ఇస్తాడు. మనం అంతా ఎదుటి వాళ్ళది తప్పే అంటూ ఉంటాం, మన పాపాన్ని కప్పిపుచ్చుకొని, మన పాపాన్ని చూపించకుండా. కానీ మన పాపాన్ని దేవుడు చూస్తున్నాడు కదా. మన మాటలలోని దోషము ఆయనకు తెలుసు కదా. అలా ఎదుటి వారిని ఎందుకు మనం టార్గెట్ చేయాలి? మనం చేస్తున్నది నిజంగా సరైనది అయితే మనకెందుకు మనస్తాపం కలుగుతుంది? మనకెందుకు సమాధానం ఉండట్లేదు?
మనకెందుకు భయం అవుతుంది అంటే పాపంలో ఉన్నామే కదా. కనుక మనమందరము దేవుని వాక్యపు కోణంలో గమనించి చూసుకొని మనల్ని మనమే సరిదిద్దుకొని సరిచేసుకొని మనం దేవునికి మన జీవితాన్ని అప్పగించుదాం. అలాంటి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నేను నా యజమానికి ఎలా పాపము చేయుదును అన్నాడు. కానీ అక్కడ దేవుడిని అనే పదాన్ని ఉపయోగించాడు నాయన యోసేపు. మా జీవితాల్లో మేము నీ వాక్యపు కోణములో, నీ ఆజ్ఞ కోణములో, నీ వాగ్దానపు కోణములో మేము మా జీవితాలను పరీక్షించుకోవడానికి నేర్పించి సరిదిద్దమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.